వచ్చి రెఫరెన్స్. సో, ఇవాళ నేను ఈ స్కాల్పర్స్‌కి యూజ్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడాలనుకున్నా. ఇది ఇంతకుముందుకే నేను వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు కుదరక నేను చేయలేదు. ఇది చాలా షార్ట్ వీడియోనే. కంగారేమనుకోరి. సరే. సో, ఇప్పుడు ఇక్కడ మనకు ఫైర్స్‌లో ఒక కొత్త ఫీచర్ అనేది వచ్చింది. ఒక ఫీచర్ అని కాదు కానీ కంప్లీట్ స్కాల్పర్‌కి అనేది యూజ్‌ఫుల్ అయ్యే సెటప్ ఇది. చూడండి ఇక్కడ పైన మనకి విజిట్ స్కాల్పర్ టెర్మినల్ అని వస్తుంది ఫైర్స్‌లోనే. ఇంకా మిగతా వాటిలో తెలియదు కానీ నాకు ఈ ఫైర్స్‌లోనే ఉంది ఫీచర్ ఇది. చూడండి ఇది చూసారు కదా, ఇది ఇంతకుముందుకు నేను లైవ్ చేసినప్పుడు చాలామంది చూసే ఉంటారు. నేను 3 చార్ట్లు పెట్టి చూపించిన ఉంటుంది. ఎందుకంటే ఒక స్కాల్పర్కి యూజ్ అయ్యేది అట్లనే ఉంటుంది. ఒక సైడ్ కాల్ ఉంటుంది, ఒక సైడ్ పుట్ ఉంటుంది, మధ్యలో ఏమో ఏదైతే ఇండెక్స్ ఉంటుందో దాన్ని నేను పెట్టుకునేవాడిని ఇంతకుముందుకు కూడా. అలాంటి టెర్మినల్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని నేను అప్పట్లోనే చాలాసార్లు డిస్కషన్ చేసినా కానీ ఇప్పుడు ఫైర్స్ అనేది మనకు ఇలాంటిది ఒక ఫీచర్ అనేది తీసుకొచ్చింది. చూడండి ఇప్పుడు జనరల్గా మనము అది క్లిక్ చేయగానే నిఫ్టీ వచ్చింది కదా. ఓకే, ఎగ్జాంపుల్ నిఫ్టీ మీద నేను చూపిస్తున్నా. ఇక్కడ 3 చార్ట్లు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి అన్నమాట ఈ టెర్మినల్లో. ఓకే, ఈ టెర్మినల్లో 3 చార్ట్లు ఓపెన్ అయిపోతాయి. కాకపోతే మిడిల్ వన్ వచ్చేసి ఇండెక్స్ ఉంటుంది. ఓకే, మిడిల్ వన్ వచ్చేసి ఇండెక్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాల్ ఉండిపోతుంది అనమాట. అంటే కాల్ది ఏదైతే చార్ట్ ఉంటుందో ఆప్షన్ చార్ట్ అది. రైట్ సైడ్ వచ్చేసి ఏదైతే పుట్ది ఆప్షన్ చార్ట్ ఉంటుందో అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఈ 3 డిఫాల్ట్గా ఒక సెట్ అనమాట. ఈ 3 ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. కానీ దీంతో పాటు రైట్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఈ మిడిల్లో ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్ అని కాదు స్టాక్స్ కూడా పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది. మిడిల్లో ఏదైతే ఉందో దాన్ని ఆప్షన్ చార్ట్ అనేది ఇక్కడ రైట్ సైడ్ అనేది కార్నర్లో చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, అండ్ కింద ఇక్కడ చూడండి, ఇది పుట్కి బై సెల్ చేసుకోవడానికి మాన్యువల్గా, ఇది కాల్కి బై అండ్ సెల్ చేసుకోవచ్చు. ఫైన్, ఇక్కడ షార్ట్ కట్స్ కూడా ఉంటాయి వీటికి. కరెక్టే. ఇప్పుడు చూడండి, మీరు చార్ట్ ఏదైనా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇండెక్స్ సెలెక్ట్ చేసిరా, ఇప్పుడు కాల్ సెలెక్ట్ చేసారు కదా, ఇక్కడ పుట్ చేంజ్ చేద్దాం. అంటే పుట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి 78 ప్రీమియం అనేది క్లిక్ చేసిన ఆటోమేటిక్గా పుట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 325 పుట్ ఆటోమేటిక్గా పుట్ చేంజ్ అయిపోతుంది చార్ట్. ఇక్కడ పుట్ మీద క్లిక్ చేయగానే పుట్ చార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు కాల్ మీద క్లిక్ చేయగానే కాల్ చార్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, మీరు ఏది సెలెక్ట్ చేసినా కూడా ఇక్కడ కాల్ క్లిక్ చేస్తే కాల్ సెలెక్ట్ అయిపోతుంది, పుట్ క్లిక్ చేస్తే పుట్ సెలెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఇంత మనీ కొనుక్కోవచ్చు, సడన్గా క్లిక్ చేసి ఓటీఎం కూడా కొనుక్కోవచ్చు, ఏటీఎం కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ స్కాల్పర్కి ఈ టెర్మినల్ ఎందుకు అంటే, స్కాల్పర్ కావాల్సిందే చాలా ఫాస్ట్గా పని అవ్వాలి. అవునా, ఎంత క్విక్ ఎంట్రీ ఇచ్చి ఎంత క్విక్ ఎగ్జిట్ ఇస్తే అంత మంచిది అనమాట. దానికోసమే ఇది అనమాట. సో ఇక్కడ చూడు, ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసుకొని ఇంతకుముందుకు ఎట్లా చేసేవాళ్ళం, ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసుకొని అదొక దిక్కు పెట్టి ఇదొక దిక్కు పెట్టి. నిజానికి మార్కెట్లో ప్రొఫెషనల్ వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళకు మినిమం 3 చార్ట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ చార్ట్లో. ఎందుకంటే నా దృష్టిలో నేను ఆల్రెడీ డిస్కషన్ చేసిన, ఇది మీకు ఇంతకుముందు లైవ్లో కూడా చాలాసార్లు చెప్పిన, కాల్ని చూస్తే డైరెక్ట్ ఇక్కడ సపోర్ట్లు డిమాండ్లు అని కాకుండా పుట్ని కూడా అబ్జర్వ్ చేయాలా. కాల్ బై చేయాలనుకున్నా, ఓకే, కాల్ సెల్ చేయాలనుకున్నా కూడా పుట్ని అబ్జర్వ్ చేయాలి. అండ్ పుట్ని బై చేయాలన్నా సెల్ చేయాలన్నా కూడా కాల్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఈ రెండింటి మధ్యలో ఇండెక్స్ని కూడా చూస్తూ ఉండాలి. ఇవి 3 మాత్రం మన రాడర్లో పెట్టుకొని వీటిని అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది ఒక స్కాల్పర్, అది కూడా ఆప్షన్లో. సో ఇది అందుకే నేను ఆ చార్ట్లు అనేది పెట్టేవాడిని, 3 చార్ట్లు. ఓకే, జనరల్గా మీరు చూస్తూ ఉంటారు ఇట్లా ఒకటే చార్ట్ అనేది కనబడుతుంటుంది. అట్లా ట్రేడ్ చేయలేం. నిజానికి కాల్ని పుట్టిని రెండింటిని రీడ్ చేసుకుంటే ట్రేడ్ చేయగలం అనమాట. ఇప్పుడు సో మార్కెట్ అయితే రన్ అయితే లేదు కాబట్టి ఇప్పుడు జనరల్గా మీకు క్యాజువల్గా చూపిస్తాను నేను. చూడు, ఇక్కడ మనకు పుట్ బై చేయాలనుకో, చూడండి డైరెక్ట్గా పుట్ బై కొడితే ఇక్కడ ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు క్వాంటిటీ ఎంత కావాలనే క్వాంటిటీ పెట్టుకోవచ్చు, ఇది మార్కెట్ ఆ లిమిట్ అని పెట్టుకోవచ్చు, అండ్ స్టాప్ లాస్ కూడా ఇక్కడనే పెట్టుకోవచ్చు. ఓకేనా, పెట్టుకొని ఇక్కడ మనం బై కొట్టేస్తే ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది తీసేసుకుంటుంది. ఇది పుట్ బై చేయాలంటే ఇక్కడ కూడా కాల్ బై చేయొచ్చు, కాల్ సెల్ చేయొచ్చు, ఇక్కడ కూడా పుట్ బై చేయొచ్చు, పుట్ సెల్ చేయొచ్చు. కానీ మీకు వీటికి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. షార్ట్ కట్స్ ఏంటంటే, ఇప్పుడు కాల్ బై చేయాలనుకోండి, షిఫ్ట్ ప్లస్ అప్ సైడ్ యారో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాల్ అనేది బై అయిపోతుంది. ఓకే, షార్ట్ కట్ అనమాట ఇది కంప్యూటర్లో. ఫైన్, అదే షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో క్లిక్ చేసినామనుకో పుట్ అనేది బై అయిపోతుంది అనమాట. క్లియర్ కదా, ఫైన్. కాకపోతే ఇది బయింగే, ఆప్షన్ బయింగ్ గురించి చెప్పిన. ఓకే, సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. స్కాల్పింగ్లో సెల్లింగ్ చేయరా అంటే చేస్తారు. నాలాంటి వాడు ఎవరో ఒకరు ఉంటారు కదా, స్కాల్పింగ్లో సెల్లింగ్ కూడా చేస్తుంటారు. కానీ దానికి ఏంటంటే సేమ్ షిఫ్ట్ రైట్ యారో అండ్ షిఫ్ట్ లెఫ్ట్ యారో అనేది యూజ్ అవుతాయి కాల్ సెల్లింగ్కి, పుట్ సెల్లింగ్కి. ఓకేనా, సో ఇవి షార్ట్ కట్స్ అనమాట, వీటి కోసము గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 చార్ట్స్ జనరల్గా నేను నిఫ్టీ చూపిస్తున్నాను. ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన పోతే ఒకటి మీకు కనబడుతుంది, ఇక్కడ చూడండి, ఇడికి పోతే మీరు ఇక్కడ క్లిక్ చేసి వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ కాకుండా ఇంకా వేరేది ఏదైనా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడు,
బ్యాంక్ నిఫ్టీ కొడితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది. చూడు సెన్సెక్స్ కొట్టినా సెన్సెక్స్ వచ్చేసింది. సెన్సెక్స్ సెలెక్ట్ చేసిన. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే సెన్సెక్స్ క్లిక్ చేసిందో ఆటోమేటిక్గా సెన్సెక్స్ సంబంధించిన పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా సెన్సెక్స్ సంబంధించిన కాల్ చార్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇది ఏటీఎం డే చూడండి, ఏటీఎం చార్ట్సే వస్తాయి. ఇక్కడ మనము ఐటీఎం ఓటీఎం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఐటీఎం, ఇది ఓటీఎం, ఓకేనా. ఇది కూడా పుట్లో ఓటీఎం, ఇది ఐటీఎం అయిపోతాయి అనమాట. ఇది చాలా సింపుల్ అయిపోయింది. ఓకే, స్టాక్స్ రావంటే స్టాక్స్ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు రిలయన్స్ క్లిక్ చేసి రిలయన్స్ వచ్చేసింది. రిలయన్స్ క్లిక్ చేయగానే రిలయన్స్ కదా, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ రిలయన్స్ది ఆటోమేటిక్గా మనకు కాల్ చార్ట్ వచ్చేసింది. ఇక్కడ పుట్ చార్ట్ అనేది వచ్చేసింది. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ టెర్మినల్ అనమాట. ఇది స్కాల్పర్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, డే ట్రేడింగ్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. సరే, ఇక్కడ ఇండికేటర్లు కూడా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఓకే, ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఉంది, తీసేస్తాను. ఏందో ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే ఇక్కడ ఇండికేటర్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏ ఇండికేటర్ కావాలంటే ఆ ఇండికేటర్ అనేది పెట్టుకోవచ్చు. ఏ చార్ట్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ చార్ట్లో మనం ఇండికేటర్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడు పుట్లో సెలెక్ట్ చేసినా, ఇప్పుడు ఒక ఇండికేటర్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఈఎంఏ యాడ్ చేద్దాం. ఓకే, ఈ చూడు ఈఎంఏ వచ్చేసిందా, ఈ చార్ట్ సెలెక్ట్ చేసిన కాబట్టి. ఇప్పుడు నేను కాల్లో యాడ్ చేయాలనుకుంటున్నా. ఈడ కూడా వాల్యూమ్ది పెడతాను. చూడు కాల్లో వాల్యూమ్ యాడ్ చేసిన. ఇప్పుడు మెయిన్ చార్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకో చార్ట్ పెడదాం. ఓకే, ఇక్కడ ఆర్ఎస్ఏ పెట్టిన. చూడు మూడిట్లలో 3 డిఫరెంట్ ఇండికేటర్స్ పెట్టుకోవచ్చు. బట్ ఏ చార్ట్ సెలెక్ట్ చేస్తే ఆ చార్ట్లో మనం ఇండికేటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక్క ఫీచర్. కానీ మనం ఏదైతే ఈ కాల్ పుట్ ఉంది కదా, ఇప్పుడు కాల్ సెలెక్ట్ చేస్తే కాల్ మారిపోతుంది ఆటోమేటిక్గా. చూడు పుట్ సెలెక్ట్ చేస్తే పుట్ మారిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది చాలా మంచిగా ఉంది. స్పీడ్గా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం స్పీడ్గా కూడా ఎగ్జిట్ అనేది చేయొచ్చు ఈ ఫీచర్స్ ద్వారా. ఓకే ఫైన్. ఇంతేనా అంటే నో. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా, కాల్ సెలెక్ట్ చేసినాక కాల్ది స్ట్రైక్ ప్రైస్లు అన్ని ఇందులో ఉంటాయి. ఇలా డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇక్కడ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. అదే పుట్కి వస్తే ఇక్కడ ఉంటుంది. పుట్కి ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్కి సంబంధించిన స్ట్రైక్ ప్రైస్లు ఉంటాయి, ఇక్కడ కాల్కి సంబంధించిన స్ట్రైక్ ప్రైస్లు ఉంటాయి. ఇవి జనరల్గా ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ టైం ఫ్రేమ్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను కాల్ సెలెక్ట్ చేసిన కదా, 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టిన. ఓకే, ఇది మాత్రమే చేంజ్ అవుతుంది 15 మినిట్స్. ఇప్పుడు ఇది 5 మినిట్స్, ఇది 5 మినిట్స్ ఉంది. పోనీ ఇది పుట్ చేంజ్ చేయాలి. పుట్కి పోయి మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేసి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రిలయన్స్ స్టాక్ కూడా చేంజ్ చేసుకుందాం. చూడండి ఇది సెలెక్ట్ చేస్తే అవుతుంది అనమాట. ఇండివిజువల్గా చేసుకోవచ్చు. ఇది క్లియరా? ఫైన్. కాకపోతే ఇక్కడ మీకు ఒకటి ఉంది ఇక్కడ డిస్కవర్ అని, అది కూడా చెప్తా. అది కూడా ఇంపార్టెంటే. అంటే నేను పెద్దగా అన్ని వాడకపోయినప్పటికీ కూడా చాలా మంది చాలా రకాలుగా ట్రెండ్ అనేది అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డిస్కవర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒకటి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఈక్విటీస్ అని ఉంది, ఇక్కడ ఆప్షన్స్, ఇక్కడ ఫ్యూచర్స్, ఇక్కడ ఈటీఎఫ్లు, ఇక్కడ కమోడిటీస్. వీటిని అనాలిసిస్ చేయడానికి చాలా మందికి చాలా డేటా అవసరం ఉంటుంది కదా, అవన్నీ ఇక్కడనే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈక్విటీస్ క్లిక్ చేసినాం అనుకో, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, హోమ్ అండ్ స్క్రీనర్స్. ఈ స్క్రీనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి ద్వారానే మనము డేటా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకు చూడండి ఇక్కడ ఈక్విటీ క్లిక్ చేసిన అనుకో, ఆటోమేటిక్గా ఈక్విటీ రిలేటెడ్ స్క్రీనర్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి స్క్రీనర్స్ వచ్చిందా, ఇంట్లో చూడు మార్కెట్ మూవర్స్. అంటే మార్కెట్ని ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్ ఉందనుకో, బుల్లిష్ సైడ్ ఏ స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి, లేదా బేరిష్ సైడ్ ఉందనుకో, బేరిష్ సైడ్ ఏది సపోర్ట్ చేస్తున్నాయి అనేది చూసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మార్కెట్ని ఎవరు మూవ్ చేస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది మనకు. చూడు ఇంటర్డేకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఇక్కడ డ్రాప్స్, ఇంటర్డే డ్రాప్స్ అని ఇక్కడ చూడండి. ఇక్కడ లాస్ట్ 5 మినిట్స్లో ఇది, కానీ ఇక్కడ 30 మినిట్స్లో చూసుకుంటే తెలుస్తుంది మీకు. ఇవి టాప్ గెయినర్స్ అని ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఈ 3 ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్కి వెళ్తే చూడు గ్యాప్ అప్, ఏవి గ్యాప్ అప్ అయినాయి, ట్రేడింగ్ సర్క్యూట్స్. ఇది ఓపెన్లో తెలుసుగా కాన్సెప్ట్ మీకు స్టార్టింగ్లో డిస్కస్ చేసినాం మనము. ఇవన్నీ మనము క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు స్టార్టింగ్లో స్ట్రాటజీస్ గురించే మాట్లాడినాం కదా. క్యాండిల్స్ మీద ఉంటాయి అవన్నీ, వాటి రిలేటెడ్ అనమాట. ఇవి ఓపెన్లో ఇవన్నీ ఒక డిఫాల్ట్గా ఉన్న స్కానర్స్ అనమాట. ఇవి మీకు మొత్తం డీటెయిల్గా చూపించేసి చాలా ఉంటాయి ఇలా, కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక రోజు పడుతుంది. బట్ మీరు ఇది ఓపెన్ చేసుకొని ప్రతి స్కానర్ అనేది మీరు చెక్ చేసుకోండి. చూడండి ట్రెండింగ్ స్క్రీనర్స్ ఇవన్నీ. ఇక్కడ చూస్తే మార్కెట్ మూవర్స్, ఇక్కడ ఏవేవి మార్కెట్ని మూవ్ చేస్తున్నాయి అనేది, అంటే ఇవాళ గురించి ఉంటుంది. ఇది ఇవాళ మార్కెట్ ఏది మూవ్ అవుతుంది లేదనేది. సరే, తర్వాత చూసుకుంటే మూమెంటం గురించి ఇవి ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మూమెంటం. తర్వాత బ్రేక్అవుట్ మీద కూడా చాలా మంది ట్రేడ్ చేస్తుంటారు కదా. ఫైన్. ఇప్పుడు చూడు ఇవన్నీ ఫండమెంటల్స్ కానీ, ఆప్షన్స్ కానీ, ఫ్యూచర్స్ కానీ, ఈటీఎఫ్, ఇవి A to Z స్క్రీనర్స్ అన్నీ ఒకే దగ్గర మనకు దొరుకుతాయి అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఆప్షన్స్కి పోతే మళ్ళీ మన టెర్మినల్. ఇది అయితే నా ఫేవరెట్. ఇది నాకు అవకాశం ఉంటే నేను ఇది లైవ్గా కూడా నేను ట్రేడ్ చేసి చూపిస్తా. కానీ ఇప్పుడు మనకు అలాంటి పర్మిషన్స్ లేవు కాబట్టి నేను లైవ్ అయితే దీని మీద చేయలేను.
ఒకవేళ నాకు అలాంటి పర్మిషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్పెషల్‌గా ఏందంటే ఈ టెర్మినల్ కోసమనే చేయాలి నేను. ఓకేనా? ఏదో మన లైవ్ పక్కన పడేస్తే ఈ టెర్మినల్ కోసం అయితే ఖచ్చితంగా చేయాలా. దీన్ని ఎంత ఈజీగా వాడుకోవచ్చు అనేది మనకు అర్థమైపోతుంటది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకేమైతది, మనము ఇక్కడ మనకు కాల్ చాట్ ఉంటది. ఇంకో ట్యాబ్‌లో ఫుడ్ చాట్ ఉంటది. ఇంకో ట్యాబ్‌లో మనకు ఇండెక్స్ ఉంటది. కానీ తర్వాత మనకేమైపోతది, ఇవి 3 చాట్లు కాకుండా 4 చాట్లు, 5 చాట్లు పెట్టుకునే విధంగా కూడా చాలా ఫీచర్స్ అనేది ఫైర్స్ ఇచ్చింది. ఓకే. ఫైన్. కాకపోతే అంతటితోటి అయిపోతదా? అది మాన్యువల్‌గా పోయి మనము పైన ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి ఒక్కొక్క పేజ్‌లలో ఒక్కొక్క చార్ట్ అనేది టైప్ చేసుకుంటూ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. జస్ట్ నిఫ్టీ క్లిక్ చేయంగానే నిఫ్టీకి ఏవేవైతే స్కాల్పర్‌కి కావాల్సిన సెటప్ ఏదైతే ఉంటదో ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయి ఓపెన్ అయిపోతుందనమాట. ఇది చాలా చాలా టైం అనేది సేవ్ అయితుంటది. స్కాల్పర్స్‌కి కావాల్సింది స్పెషల్‌గా అదే. ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి నేను ఎందుకంటే స్కాల్పింగ్ చేస్తా కదా! ఇది చాలా యూజ్ చేస్తున్నా ప్రస్తుతానికైతే. సో, మేబీ మీకు కూడా యూజ్ ఉంటదని ఈ వీడియో అనేది చేస్తున్నా. మేబీ ఇది యూజ్ ఉందా? లేదా? అసలు మీరు వాడుతున్నారా? లేదా? ఎందుకంటే చాలామంది వాడుతున్నారు ఆల్రెడీ. నేను వీడియో చేసింది కొంచెం లేటే. బట్ కొత్త వాళ్ళు చాలామంది ఉంటారు కదా! వాళ్ళకి తెలవదు కాబట్టి నేను చేస్తున్నా. నేను కూడా ఇదే వాడుతున్నా అనేది ఒకవేళ అవకాశం ఉంటే చెప్పినా కదా! దీని మీద కూడా శాంపుల్‌గా ఎలా వాడతాం ఏం లేదనేది లైవ్‌గా ట్రేడ్ చేసి చూపిస్తా. నాకు అంత పర్మిషన్ ఉంటేనే. ఓకే. సో, ఇది ఫైర్స్‌లోనే ఉంది ఈ ఫీచర్. సో, ఫైన్. మీరు ఈ ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మీకు అది కూడా నా త్రూగానే నా రిఫరల్ లింక్ తోటే ఓపెన్ చేసుకోవాలనుకుంటే లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన. దాంతోటి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా ఫ్రీగా డైరెక్ట్‌గా మీరు జీసీ లైబ్రరీ అనే దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. లైబ్రరీ అంటే అది ఒక కోర్స్ అని కాదు గానీ చాలా పెద్ద లెర్నింగ్‌కి ఒక అడ్డ లాంటిదనమాట అది. మీకు అందులో మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? కానీ ఓకే. దానికి చాలామందికి టైం పడతది. 1 వీక్, 2 వీక్స్ అయితే టైం పడతది. ఓకే. మీ నుండి అయితే ఒక్క రూపాయి అయితే పే చేయాల్సిన అవసరం లేదు. బట్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు చెక్ చేసి యాడ్ చేయడానికి 1 వీక్, 2 వీక్ టైం పడతది అంటున్నా. ఓకేనా? ఫైన్. సో, ఈ టెర్మినల్ ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో మీ ఎక్స్‌పీరియన్స్ ఏందో చెప్పండి. అంటే మనకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటేనే మాట్లాడుకోవాలా. ఇప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అనుకో ఏం మాట్లాడుకుంటాం ఏముండదు. అంతా బాగానే ఉందని ట్రేడ్ చేసుకుంటుంటాం. కానీ వీటిల్లో కూడా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే చెప్పండి. ఎందుకంటే నేను ఒక్కనే టెస్ట్ చేయడం కాదు కదా! మీరు కూడా చాలామంది ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి. దాన్ని అన్నీ నేను నోట్ చేసుకొని వీళ్ళకి ఒకసారి సబ్మిట్ చేస్తాను అనమాట. అందులో ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ ఒకసారి మెన్షన్ చేస్తే ఏంటంటే వాళ్ళు వాటి మీద ఫోకస్ చేస్తారనమాట. ఓకే. సో, అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అండ్ మంచి ఫ్యూచర్ అనుకుంటే దాని ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేయండి. మీకు తెలిసినవి. ఓకేనా? ఫైన్. సో, ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళా నెక్స్ట్ ఇలాంటి ఫీచర్స్ ఏమన్నా అడ్వాన్స్‌గా ఉంటేనే అది మనకు యూజ్ అయితది అనుకుంటే ట్రేడర్‌లకి. ఓకే. ఓన్లీ ట్రేడర్ మనం ఎప్పుడు ట్రేడింగ్ గురించే మాట్లాడుతుంటాం కదా మాక్సిమం. సో, ట్రేడర్‌లకి ఏదైనా యూజ్‌ఫుల్ అయ్యే ఫీచర్స్ గానీ, ఆప్షన్స్ గానీ ఏమన్నా ఉంటే వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫైన్. సో, ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.